ఎస్ఎల్బీసీ విషయానికొస్తే ఏం చెప్తారు సార్? అంటే ఇప్పటికి 13 రోజులవుతుంది. 13 రోజుల నుంచి కూడా లోపలికి వెళ్ళిన వాళ్ళ ఆచూకీ ఇంత కూడా బయటికి రాలేదు. ఇప్పటికి 4 బృందాలు లోపలికెళ్లారు. 4 బృందాలతోటి గాలిస్తున్నారు. అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే 2 రోజులు చాలు నాకు బయటికి తీసుకురావడానికి అని చెప్పేసని అన్నారు. అంటే వాళ్ళు బతుకున్నారా, సచ్చిరా విషయం పక్కన పెడితే మొన్న ఒక 4 రోజుల క్రితం అయితే శవాల్ని తీసుకొస్తున్నారు, గాంధీకి తరలిస్తున్నాం అని చెప్పేసని ఒక హైడ్రామా నడిపారు. అంబులెన్స్‌లో గాంధీకి తీసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ డీఎన్ఏ టెస్టుల ద్వారాగా అది ఎవరి పార్టీ ఏంటి అనేది గుర్తిస్తున్నారని ఈ రకంగా చెప్పారు. బట్ ఇప్పుడు చూస్తే శవాల ఆచూకీ లేదు, ఏం లేదు. అలాగే జయప్రకాష్ అసోసియేట్స్ ఏదైతే సంస్థ ఉందో వాళ్ళు మాత్రం ఒక నివేదిక ఇవ్వడం డైరెక్ట్‌గా చెప్పారు. ఏం చెప్పారు వాళ్ళు? ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు బయటికి రావడం ఇంపాసిబుల్ థింగ్, అసలు దొరకడం కూడా ఇంపాసిబుల్ థింగ్ అని చెప్పేసి జయప్రకాష్ ఒక మీడియాకి ఇచ్చిన బైట్‌లో అయితే చెప్పడం జరిగింది. అలాగే గతంలో దీని మీద ఒక నివేదిక కూడా ఉంది. నివేదిక ఉందని ఇవాళ కేటీఆర్ గారు కూడా చెప్పారు. అవును. అయితే ఒకటమ్మా, ఇప్పుడు పరిస్థితి అక్కడ బాగా లేకనే కదా బీఆర్ఎస్ ప్రభుత్వంలో అక్కడ పనులు ఆపింది. అవును. దాన్ని ఫిక్స్ చేయకుండా ఆదరబాదరగా మళ్ళీ పనులు చేయడం అనేది డెఫినెట్గా తొందరపాటు తప్పది. సరే మేము ఫిక్స్ చేసామని ఒకరు అంటారు, జియాలజిస్టులు మాకు క్లీన్ చిట్ ఇచ్చారంటారు. అక్కడ షీల్ జోన్ ఉందనేది చాలా కాలం నుంచి తెలుసు. ఆ షీల్ జోన్లో ఏంటంటే ఇప్పుడు బురద వచ్చింది అంటే అంత లూజ్ సాయిల్ ఉందనే కదా. అవును. ఆ బురద అంతా ఎక్కడి నుంచి వచ్చింది? లూజ్ సాయిల్ ఉందని తెలిసి టన్నెల్ ఎట్లా పనిచేస్తుంది? దాని ముందు దానికి స్టీల్ బాక్సెస్తో క్లోజ్ చేయాలి. దాన్ని సిమెంట్ బ్లాక్స్ కూడా ఆగాయి. చాలా లెంతీగా ఎంత దూరం అయితే ఆ మట్టి పొరలు ఉన్నాయో, ఎక్కడైతే ఫ్రాక్చర్డ్ జోన్ ఉందో, ఎక్కడైతే షీర్ జోన్ ఉందో అంత స్టీల్ బాక్సెస్తో క్లోజ్ చేయాలి దాన్ని మళ్ళీ రాకుండా. అట్లా చేసినాకనే టన్నెల్ బోరింగ్ మిషన్ ముందుకెళ్ళాలి. బట్ 2 డిసడ్వాంటేజెస్ ఏంటంటే, ఒకటేమో ఈ బోర్ మిషన్ వెనకకు రాదు, ఎందుకంటే దాని 10 మీటర్స్ హైట్ ఉంటుంది. అదొకసారి అది ఎంత ఉండని అండి, దాన్ని పోవడానికి ఏర్పాటు ఉంటుంది. అయితే అదొకసారి లోపల పోయినాక పైన వీళ్ళు రింగ్స్ పెడతారు కదా, పెట్టడం వల్ల మళ్ళీ అది వెనకకు రాదు. ఎందుకంటే దాని సైజ్ 10 మీటర్స్, ఇది పెట్టాక 9.2 ఉంటుంది. ముందుకు పోయింది మళ్ళీ వెనకకు రాదు. అయితే అట్లా వచ్చేటట్టు వాళ్ళు మాడిఫికేషన్ చేసి కనుక తయారు చేస్తుంటే ఒక తీరుగు ఉండేది. అది ఎందుకో సాధ్యం కాలేదు. వాళ్ళు టెక్నికల్గా నాకు దాని గురించి అవగాహన లేదు. బట్ ఒకసారి షీర్ జోన్ వచ్చినాక దాన్ని ఫిక్స్ చేయడానికి టన్నెల్ బోరింగ్ మిషన్ పంపకుండా దాన్ని చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ఉన్నా కూడా ఏం కాదని ధైర్యంగా ముందుకు పోవడం ఏదైతే ఉన్నదో అది పెద్ద సాహసం. ఆ దుస్సాహసం చేశారు, దానివల్లనే నష్టం వచ్చింది. ఇప్పుడు డెడ్ బాడీస్ ఖచ్చితంగా అయితే టన్నల్ బోరింగ్ మిషన్లు ఉంటాయి, లేకుంటే 8 మీటర్ల ఎత్తుకు కూలిన ఆ మట్టి, బురద, రాళ్ళు వాటి కిందనన్ను ఉంటాయి. ఇక్కడ ప్రాబ్లం డిలే కావడానికి కారణం ఏంటంటే ఈ బెల్ట్స్, కన్వేయర్ బెల్ట్స్ అన్నీ కూడా పాడైపోయినాయి. అది ప్రమాదం జరిగిన వెంటనే ఈవెన్ మినిస్టర్స్ కూడా దాని మీదే పోవాల్సి వచ్చింది, కన్వేయర్ బెల్ట్ మీద. ఆ బెల్ట్ అంత స్ట్రాంగ్ లేదా, మరి దాని మీద ఓవర్లోడ్ పెట్టారా, అవి 2 కూడా బెల్టులు పనిచేయట్లేదు. ఇంకా ఎక్కడిదక్కడే ఉండిపోయింది. లోపల ఉన్న కంకర, రాళ్ళు, ఇప్పుడు ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ పలగొట్టిన రాళ్ళు కూడా అక్కడే ఉండిపోయినాయి. వాటితో పాటుగా విపరీతమైన మట్టి, బురద వచ్చింది. నీళ్ళు ఇప్పటికీ రోజుగా దాదాపు 5,000 లీటర్ల వాటర్ వస్తున్నది అని అంటున్నారు. అది పర్ మినిటా, పర్ డేనా, తెలియదు మాకు. అయితే అంత వాటర్ ఒక అక్కడ నుంచి లీకేజ్ అవుతున్నప్పుడు అవి ఈ పనులకు ఆటంకంగా తయారవుతాయి. అవి ఎంతమంది ఎక్స్పర్ట్స్ పోయినా 600 మంది నిపుణులు ఉన్నారు అక్కడ. అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, 5-6 డిపార్ట్మెంట్ల వాళ్ళు ఉన్నారు, నేవీ వాళ్ళు ఉన్నారు, ఆర్మీ వాళ్ళు ఉన్నారు. ఎక్కడెక్కడిచో రోబోలను ఎక్కడెక్కడిచో తెప్పించారు. ఈరోజు కేరళ నుంచి డాగ్స్ కూడా తీసుకొచ్చి స్నిప్ డాగ్స్ వస్తే మనుషుల వాసన పడతాయి అవి. అయితే మనుషుల వాసన పట్టాలంటే బురద ఖాళీ చేయాలి. బురద ఉండగా మనుషుల వాసన ఎట్లా వస్తుంది? బురదలో కూరుకుపోయిన తర్వాత మోటార్ లోపల మనుషులు ఉంటే, వాళ్ళ శవాలు ఉంటే అక్కడ దాకా కుక్కలు ఎట్లా పోతాయి? ఎందుకంటే అది కట్ చేస్తున్నారు ఇప్పుడే. అది కట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే 130 మీటర్లు కట్ చేయాలి. ఎట్లా చెప్తారు 3 రోజులలో 2 రోజుల్లో బయటికి తీస్తామని? ఎంతకాలం పడుతుందో తెలియదు, లాస్ట్కి ఎన్ని దొరుకుతాయో తెలియదు, అస్థిపంజరాలు దొరుకుతాయా, ఫ్లెష్ ఉన్న బాడీలు దొరుకుతాయా కూడా తెలియదు. అయితే జయప్రకాష్ అసోసియేట్ సంస్థ అలాగే ఏజీ సంస్థ ఇచ్చిన నివేదికలో కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. అంటే ఆ నివేదిక ప్రకారం ఉత్తమ్ కుమార్ రెడ్డి నోస్ ఎవ్రీథింగ్, అన్నీ తెలుసు ఆయనకి. ఆయన తెలుసుండి కూడా వాళ్ళని టనల్లో పనులు పునఃప్రారంభించారంటే ఏమనుకోవాలి? అది వాళ్ళకి వీళ్ళకి తెలిసే చేశారు కదా ఇదంతా. పట్టించుకోక ఏమనంటే
ఏం కాదులే అని ఒక మాకు తొందరగా కావాలి, మాకు ఆ క్రెడిబిలిటీ రావాలి, ఇది మా జిల్లా ప్రాజెక్టు కోమటిరెడ్డి కానీ ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ శ్రీశైలం ప్రాజెక్ట్, అదే శ్రీశైలం కాదు ఇది ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి ఏదైతే బదలాం చేశారో ఇప్పుడు నల్గొండ ప్రాజెక్ట్ పూర్తి చేసి మంచి పేరు తెచ్చుకోవాలి. తెచ్చుకోవాలి. దానికంటే కూడా కార్ల్ మార్క్స్ చెప్పారు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు. అయితే కేటీఆర్ గారు కూడా విమర్శించారు. తొందరగా వాళ్లకు డబ్బులు అప్పచెప్పి కమిషన్లు తీసుకోవాలనే కక్కుర్తిలో మళ్ళీ పనులు మొదలుపెట్టారు. దానికి కావాల్సిన డబ్బులన్నీ కూడా ఇప్పించారు. అయితే ఏ డబ్బు అయినా ఇవాళ రేపు ఎట్లుందంటే కాంగ్రెస్ పాలనలో వట్టిగా కమిషన్ రాకుండా ఏ డబ్బు పోదు. ముందు కమిషన్ ఇచ్చినాకనే డబ్బులు రిలీజ్ అవుతాయి. అట్లాంటి పరిస్థితి ఉన్నది ఇవాళ. కేసీఆర్ని అవినీతి పరుడు అన్నారు కానీ ఇవాళ ప్రజలకు అర్థమవుతుంది ఎవరు అవినీతి పరులు అనేది వాళ్ళు అర్థమవుతున్నది. సో ఇప్పుడు ఎస్ఎల్బీసీ కాంట్రాక్ట్ పనులకు కాంట్రాక్టర్కి ఇచ్చిన డబ్బులు ఉన్నాయి కదా, అలా కమిషన్స్ వస్తాయి కదా, మరి పనులు నడవకపోతే ఎట్లా? ప్రమాదం ఉందని తెలిసినా కూడా పనులు మొదలుపెట్టడం అన్నది ఎందుకంటే కమిషన్ల కక్కుర్తికి అని చెప్పి అలా కేటీఆర్ గారు విమర్శించారు. నమ్మాల్సి వస్తుంది కదా, ఎందుకంటే సీజ్ జోన్ ఉందని తెలుసు, రెడ్ జోన్ కూడా డిక్లేర్ చేశారు అంతకుముందు సర్వే చేసినప్పుడు. దాన్ని కంప్లీట్ చేయకుండా ఫిక్స్ చేయకుండా ఎట్లా పోతుంది ముందుకు? ఇవన్నీ ఉన్నాయి, ఎంక్వైరీ చేస్తే కానీ తెలుస్తుందమ్మా. మన టెక్నికల్ కాదు కాబట్టి కరెక్ట్గా అసెస్ చేయలేం. బట్ రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీ దాని మీద కూడా పీసీ ఘోష్ కమిషన్ ఎట్లయితే మేడిగడ్డలో ఒక్కరు కూడా చనిపోలేదు, కొద్దిగా ఆర్థిక నష్టం జరిగింది తప్ప అది కూడా కాంట్రాక్టరే భరిస్తానంటున్నాడు. కానీ ఇక్కడ ఏంటంటే 1000 కోట్లు పోతున్నాయి. ఇప్పుడు ఆ మిషన్ అక్కర రాదు, మళ్ళీ మిషన్ రావాలంటే 2 సంవత్సరాలు పడుతుంది. ఈ 2 సంవత్సరాలు పనులు అయిపోతాయి. డీవాటరింగ్ రోజు చేయాల్సి వస్తుంది. ఉల్టా చోర్ కోత్వాల్ అయిపోయింది కాంగ్రెస్. ప్రభుత్వం ఉంటుందో లేదో కూడా తెలియదు. కాంగ్రెస్ ఉల్టా చోర్ కోత్వాల్ అంటారు. అంటే వాళ్ళే కోత్వాల్ కో డాంటే అని ఒక సామెత ఉన్నది. అట్లనే వీళ్ళు ఏంటంటే తప్పులని వాళ్ళు చేసుకుంటూ ప్రతిసారి ఎస్ఎల్బీసీ కూడా మీరే కారణం అనే కాడికి వచ్చారు. మీ పాలనలో కంప్లీట్ చేస్తుంటే ఇట్లా అవునా అంటే వాళ్ళకి తెలుసు కాబట్టి కంప్లీట్ చేయలేదు కదా, వాళ్ళకి దీన్ని ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉందని తెలుసు. ఆ నివేదికను కూడా బయటికి రానివ్వట్లేదు ప్రభుత్వం. వస్తుంది, ఎందుకు రాదు? కంపెనీలు ఇచ్చిన కంపెనీస్ బయట పెడతాయి కదా, కొద్దిగా ఆలస్యంగానే మనకు తెలుస్తుంది. 13వ రోజు తెలిసింది వాళ్ళ నివేదిక ఒకటి ఉండేది, ఆ షీర్ జోన్ అని చెప్పారు, రెడ్ జోన్గా డిక్లేర్ చేశారు, అయినా కూడా పనులు జరగాయని తెలిసినా కూడా పోయారని ఇవాళ తెలిసింది మనకి. ఇంకా 4 రోజులు అయితే కాపీ కూడా బయటకు వస్తుంది, రాకుండా ఎందుకుంటుంది?